అందరికీ నమస్కారం. మా ఛానల్ ను కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. రాగం అనగా ప్రీతి, ఆసక్తి అని అంతకు ముందు మంత్రంలో తెలుసుకున్నాం. ప్రీతి వల్లే జీవులు సంసారం అనే సముద్రంలో పడి బయటకు రాలేకపోతున్నారు. తేనె మీది ప్రేమ వల్ల తేనెటీగలు పట్టుబెట్టి చివరకు మానవుల మంట పెట్టి చంపడంతో నశించి తేనెను పరుల పాలు చేస్తున్నాయి. ఆ తేనెపై ఆసక్తితో మానవులు ఒక్కొక్కసారి తేనెటీగలు కుట్టగా చేస్తున్నారు. అలాగే గృహ వ్యామోహంలో చిక్కుకొని కొందరు నశిస్తున్నారు. అందుకే ఇంటిని చీకటి నూతితో పోల్చారు పెద్దలు. సంసార సాగరంలో ముంచి తేలకుండా చేసి జీవులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రాగం అనే దానికి మదించి భక్తులకు సంసార సాగరంలా కాకుండా పిల్ల కాలవలా మార్చి దాటే అవకాశమిస్తుంది కనుక శ్రీమాతను రాగమదని అన్నారు. మదనము అనగా నశింపచేసే సాధనం. భయంకరమైన సంసారం అనే వ్యామోహాన్ని అనగా సంసారంపై ఉండే అజ్ఞానాశక్తిని ధ్వంసం చేసి జీవులకు ముక్తి నొసగే పరాశక్తి రాగమదని. మన్మధుడు అత్యంత ప్రమాదకారుడు. శివుడంతటి వాడిపైన తన పుష్పబాణం ప్రయోగించాడు. ఆయన కంటి మంటలకు బూడిదైపోయిన అతని బాణ ప్రభావం మాత్రం శివునిపై ఉండిపోయింది. తత్ఫలితం పార్వతీ కళ్యాణం. ఆయన పరమేశ్వరుడు కాబట్టి ఆయనది అలౌకిక రాగం అయ్యింది. అదే అజ్ఞానులైన జీవులు ఆ బాణ ప్రభావానికి గురైతే ఎంత ప్రమాదమో సనందనాచార్యుడు చెబుతూ, ఒక గురువు ఒక శిష్యుడు ఇద్దరూ ఒకే ఇల్లాలిపై కామంతో బద్ధవైరులై నశించారంటాడు. ఇటువంటి వారిలోని నీచమైన రాగాన్ని నాశనం చేసేది అమ్మవారు. మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవాలని భావించేవారు 18 రోజుల పాటు మల్లెపూలు, గన్నేరు పూలతో అమ్మవారిని పూజిస్తూ ఈ మంత్రాన్ని 108 సార్లు జపించి జీడిపప్పు, బాదం పప్పు నివేదించి ఆ ప్రసాదాన్ని తాము స్వీకరించి ఇతరులకు కూడా పంచిపెడితే చాలా తొందరలో వారి ప్రేమ ఫలిస్తుంది. కొందరికి ఏమి తిన్నా వికారం వస్తుంది, కడుపు తిప్పుతుంది. ఇటువంటి వారు మారేడు పండు అమ్మవారికి నివేదించి 41 రోజులు ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు జపించి కొంచెం మారేడు పండులోని గుజ్జును ప్రసాదంగా స్వీకరిస్తే వికారాలన్నీ తొలగుతాయి. మారేడు పండు దొరికినప్పుడు నివేదిస్తే చాలు, రోజూ అక్కరలేదు. కళ్ళు తిరుగుతున్నా, వాంతి వస్తున్నా ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపిస్తే ఆ రోగాలు తత్క్షణం తొలగిపోతాయి. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం రాగమధ్యన్యై నమః. ఓం రాగమధ్యన్యై నమః. ఓం రాగమధ్యన్యై నమః. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్సులో ఓం రాగమధ్యన్యై నమః అనే మంత్రాన్ని టైప్ చేయండి. అలాగే మా ఛానల్ను కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.